ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. 40,000 కోట్లు ఇవ్వండి రాష్ట్రానికి, కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్. ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి. మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, RRR ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. స్పోర్ట్స్ స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి. కేంద్ర పథకాల కింద ఇచ్చేటువంటి నిధులు పెంచాలి. IIM కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ నిధులన్నింటి కూడా విడుదల చేయాలని వినతి అంటూ రాష్ట్ర సర్కారు కోరుతా ఉంది. సో అంటే అటు ఏపీకి ఉన్నటువంటి ప్రియారిటీ తెలంగాణకు ఉండదు. ఎందుకంటే అటు ఏపీ ఎన్డీలో భాగస్వామి కాబట్టి వాళ్ళు బాజాప్తా డిమాండ్ చేస్తూ ఈరోజు అడుగుతా ఉన్నారు. కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత అడగలేనటువంటి అంటే డిమాండ్ చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పైన ఒక సవతి తల్లి ప్రేమ కురిపించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దయచేసి ఆ సవతి తల్లి ప్రేమ కురిపించకుండా ఏపీకి ఏ విధంగానైతే నిధులు ఇస్తా ఉన్నారో అదే విధమైనటువంటి నిధులు తెలంగాణకి ఇస్తే బాగుపడుతుంది. లేదంటే ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంటది అనేది నేనైతే స్పష్టంగా చెప్పగలను మిత్రులారా. లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే రేషన్ కార్డులు సహా పథకాలకు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, అర్హులందరికీ న్యాయం చేస్తాం. రేషన్ కార్డులపై కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్ అంటూ చూస్తున్నాం. సో దానిలో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. మీరు డిఫరెంట్గా ప్రతి స్థాయిలోనూ డిఫరెంట్ ఒపీనియన్ చెప్తా ఉంటే వాళ్ళు కూడా అదే దూకుడుగా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో మీరు పర్ఫెక్ట్గా క్లారిటీతో చెప్తే బాగుండేది. మీరు క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళు దూకుడుగా పోతా ఉన్నారు.